హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము సంతానలేమి సమస్య గురించి మాట్లాడుకుందాము. గర్భాశయంలో మనము ఏ సమస్యలు చూడొచ్చు, ఏ సమస్యలు ఉంటే సంతానలేమి సమస్య వస్తుంది. దీనిలో మెయిన్గా మనం చూడాల్సింది ఫస్ట్ వచ్చేసి గర్భాశయం సైజ్, నెక్స్ట్ షేప్. సైజ్ అనేది ఏమన్నా కొందరిలో బాగా చిన్నగా ఉండే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళల్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్లనన్నా కానీ, లేదు అంటే ఓవరీ అనేది అర్లీగా ఫెయిల్ అయినప్పుడు గర్భసంచి చిన్నగా అయిపోవడము, ఇటువంటి సమస్యలు అనేవి ఉండొచ్చు. తర్వాత కొందరిలో గర్భాశయం చాలా పెద్దగా ఉంటుంది. దీనిలో ఏంటి అంటే అడినోమయోసిస్ సమస్య, ఇలాంటివి ఉన్నప్పుడు గర్భాశయం వాపు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ షేప్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉండడము. గర్భాశయం షేప్ అనేది మనకి పేర్ పండులాగా ఉండాలన్నమాట. అది ఎప్పుడైతే ఆడవాళ్ళు వాళ్ళ తల్లి గర్భంలో ఉంటారో అప్పుడే డివిజన్స్తోని ఈ గర్భసంచి అనేది ఫామ్ అవుతుంది. ఆ డివిజన్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే రెండు భాగాలుగా అయ్యి ఒక్క భాగంగా యునైట్ అవుతుంది. సో కొందరిలో ఆ రెండు భాగాలు అలాగే ఉండిపోతాయి యునైట్ అవ్వకుండా. దాన్ని ఏమంటామంటే బైకార్నువేట్ యూట్రస్ అంటాము, డైడల్ఫిస్ అంటాము. నెక్స్ట్ యూనికార్నువేట్ యూట్రస్ ఉండొచ్చు, అంటే ఓన్లీ ఒక్కటే భాగం అనేది డెవలప్ అయ్యి ఉంటుంది. తర్వాత గర్భాశయంలో సెప్టమ్ ఉండొచ్చు, పొర అనేది. ఆ పొర అనేది చిన్నగా ఉండొచ్చు, చిన్నగా ఉంటే సబ్సెప్టమ్ అంటాము. అదే కంప్లీట్గా ఉంది అంటే కంప్లీట్ సెప్టమ్ అంటాము. సో ఇలా పొర ఉండొచ్చు. ఇలా షేప్లో మనకి అబ్నార్మాలిటీస్ అనేవి ఉన్నప్పుడు కూడా సంతానం కలగడానికి ఇబ్బందులు అనేవి ఫేస్ అవుతారు. తర్వాత వచ్చేసి గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అని ఉంటారు. ఈ ఫైబ్రాయిడ్స్లో కూడా రెండు రకాల ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీకి. అదేంటి అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఒకటి, సబ్మ్యూకోసల్. ఈ 2 ఫైబ్రాయిడ్స్ అనేవి ప్రెగ్నెన్సీ రావడానికి, అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. ఇంట్రామ్యూరల్ అనేది ఎప్పుడైతే 4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటుందో అండ్ లోపల బేబీ ఎక్కడైతే అతుక్కోవాలో ఆ క్యావిటీని కంప్రెస్ చేస్తుందో అటువంటి కేసెస్లో ఇంట్రామ్యూరల్ తీసేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్. క్యావిటీలో ఎక్కడైతే బేబీ అనేది అతుక్కోవాలో ఆ చోటే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అనేది ఉండొచ్చు. సో అది ఎంత చిన్నగా ఉన్నా కానీ దాని రిమూవల్ అనేది నెసెసరీ. సో ఈ 2 టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ మాత్రము ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా ప్రాబ్లమెటిక్గా ఉండొచ్చు. తర్వాత ఈ గర్భసంచిలో ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తుంటాం.